ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే వర్ష గారు. ఏఐకి సంబంధించి చాలా విన్నాం సార్. ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్ కనుక చూస్తే ఏదైనా ఒక ఇమేజ్ మనం ఇస్తే వీడియో చేస్తాను మాట్లాడుకున్నాం. అలాగే టెక్స్ట్ ఒకటి ఏదైనా ఒక కథ కానీ ఒక స్టోరీ ఏదైతే మనం అనుకుంటాం ఆ టెక్స్ట్ని మనం ఇస్తే అది కూడా వీడియోలో కన్వర్ట్ చేస్తుందని చెప్తున్నారు కదా. అసలు ఏ విధంగా అంటారు, దాన్ని కెరీర్ ఆపర్చునిటీగా ఏ విధంగా ఎంచుకోవచ్చు, ఒకసారి దాని ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చెప్తారు? మేము యాక్చువల్గా ఏంటంటే ఈ ఏఐ వచ్చిన తర్వాత అసాధ్యం అనుకున్నవన్నీ కూడా మనకి చాలా పాసిబుల్ అవుతూ ఉన్నాయి. అందులో ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటి అంటే, మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తే అంటే మీకు ఇంకా ఎలా చెప్పచ్చు అంటే, నాకు రాత్రి కళ వచ్చింది అని నేను చెప్పడం వేరు, ఏం కళ వచ్చిందో దాని మొత్తాన్ని ఒక టెక్స్ట్ రూపంలో టైప్ చేసి దీనికి ఇస్తే సో ఆ కళని మనకి వీడియో రూపంలో ఇస్తుంది. ఇంకా నేను రీసెంట్గా మీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది చూశాను. సో ఈ వీడియో చూడండి, ఆల్మోస్ట్ వాట్సాప్లో ఇది ఎంత వైరల్ అయింది అంటే ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని చెప్పి ఒకరికన్నా ఎక్కువ మంది పంపించడానికి కూడా లేకుండా పోయింది. కానీ ఆ వీడియో కనీసం 10 మంది కన్నా షేర్ చేయాలనిపించేంత అద్భుతంగా ఉంది. మంచి స్టోరీ చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి రియాలిటీ, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. కానీ ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా విజువల్ కనుక కింద ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో నేను ఎప్పుడైనా సరే మనం పిల్లలకి ఒక కథ చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూపించి చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా చెయ్యాలి అంటే ఇప్పుడు మనకి ఏ టూల్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. సో ఏదైనా సరే మన ఊహాగానాల్లో ఏదైనా కథ కానివ్వండి, స్క్రిప్ట్ కానివ్వండి ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో చూపించే విధానం ఇంకెక్కువ కన్వే అవుతుంటుంది, ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా ఉంటుంది. మీరు అన్నది నిజం. అంతే కదండి. ఇప్పుడు మనం ఒక స్టోరీ, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో మనం ఒక కథ చెప్తూ ఉన్నప్పుడు అది కనెక్ట్ అవ్వాలి అంటే, నేను అక్కడ ఒక 7 గుర్రాలు పరిగెడుతూ ఉన్నాయి అనే దానికేను అక్కడ 7 గుర్రాలు నిజంగా పరిగెడుతూ ఉండేదానికి, ఒక అందమైన గుర్రం అని నేను చెప్పేదానికి అక్కడ నిజంగా ఒక అందమైన గుర్రం ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. తక్కువ చెప్పడం ద్వారా ఎక్కువ విజువల్ ద్వారా బాగా కనెక్ట్ అయిపోవచ్చు. సో వీడియోస్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క వీడియోలో ఎక్కడో చోట ఈ విధంగా ఒక టెక్స్ట్ నుంచి ఇచ్చినటువంటి ఇవి ప్రతి వీడియోలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మీరు ఇప్పటికీ చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు, ఆ ప్రతి వీడియోలో కూడా మీకు ఈ విధంగా టెక్స్ట్ నుంచి కనుక వీడియో చేసినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు వాడుకుంటే చాలా అద్భుతంగా చేయొచ్చు. దానికి చాలా అద్భుతమైనటువంటి టూల్స్ అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా సరే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఐతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైనా చేయొచ్చు కానీ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ టు వీడియో అనగానే మీరేం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక కావాలి వీడియో అని చెప్పి మీరు ఒక చిన్న పిల్లలు ఒక ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నట్టుగా అని ఒక అడిగారు. అక్కడ ఆ వీడియో అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, మీకు ఆ ప్రాంప్టింగ్ దగ్గర మీరేం చేశారంటే జస్ట్ పిల్లలు ఇలా ఆడుకుంటున్నట్టుగా కావాలి అన్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే అవుట్పుట్ జస్ట్ వస్తుంది కానివ్వండి, కరెక్ట్గా బాగా పర్ఫెక్ట్గా రాదు. సో అది పర్ఫెక్ట్గా రావాలి అంటే రైట్ టూల్ వాడాలి, అలాగే రైట్ ప్రాంప్ట్ వాడాలి. సో మీకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి టెక్స్ట్ టు వీడియో జనరేషన్ సంబంధించి బెస్ట్ టూల్స్ ఏంటి, దానికి మీరు ఒకవేళ వాడాలనుకుంటే బెస్ట్ ప్రాంప్ట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఆ క్యారెక్టర్ ఏదైతే కావాలో, ఏదైతే హైలైట్ అవ్వాలో అది మాత్రమే హైలైట్ అయ్యేలాగా, అది మాత్రం చాలా క్లియర్గా కనిపించేలాగా, మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నామో అది కన్వే అయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గతంలో మీరు చేసినటువంటి వీడియోస్లో బాగా వైరల్ అయినటువంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించి ఉన్నాయి. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించినటువంటి వీడియోస్ మీరు ఇలా చెప్పేదానికిను ఇలా ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ టు ఏఐ వీడియోతో చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనకి చాలా ఎఫెక్టివ్గా ఆ కంటెంట్ జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చేయగలిగితే, ఈ విధంగా మీకు అర్థమైంది కానీ అంటే టూల్స్ ఉన్నాయి, ఎవరు పడితే వాళ్ళు ఆ టూల్స్ వాడేసి అద్భుతమైన అవుట్పుట్ తేలేరు. సో దానికి ఎవరికైతే దాని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుందో, వాళ్ళు ప్రాక్టీస్ ఉంటుందో, వాళ్ళు 100% మంచి రిజల్ట్ తేగలుగుతారు. ఒకసారి ఎగ్జాంపుల్ కింద ఒక వీడియో చూపించారు. షూర్ అండి. ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇమేజెస్ మనం జనరేట్ చేయటం అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు కావాల్సినటువంటి ఇమేజెస్ని జస్ట్ మనం ఒక టెక్స్ట్ ఇచ్చి దాని ద్వారా మనకు ఉన్నటువంటి డ్రీమ్ కావచ్చు, మనం ఊహించుకున్నటువంటి ప్లేస్ని మనం జనరేట్ చేయగలిగాం. కానీ ఇప్పుడు అదేవిధంగా మనం వీడియోస్ని కూడా జనరేట్ చేయగలిగేటువంటి అవకాశం మనకి ఈరోజు ఉన్నటువంటి ఏఐ టూల్స్ వల్ల ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎగ్జాంపుల్, ఇదిగోండి ఇక్కడ మీకు ఏవైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా గూగుల్కి సంబంధించినటువంటి టెక్స్ట్ టు వీడియో ఏఐ టూల్. దానిలో మనం ఈ విధంగా ఒక పాండా కార్ డ్రైవ్ చేస్తున్నట్లుగా టెక్స్ట్ కావాలి అంటే ఈ విధంగా రావటం జరిగింది. అలాగే
బీచ్ ఒడ్డున ఈ విధంగా రాసినట్లుగా కావాలి అన్నా, ఈ విధంగా మనం ఏది కావాలి అన్నా కూడా కేవలం మనం టెక్స్ట్ ఇచ్చి ఆ టెక్స్ట్ నుంచి వీడియో అనేది జనరేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించబోతూ ఉన్నాను. సో ఇక్కడ ఒక టూల్ మీరు చూడొచ్చు, weed.io. సో ఈ టూల్లో మనం ఏ టెక్స్ట్ ఇచ్చి వీడియో అనేది మనం ట్రై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ట్రై అనే ఎగ్జాంపుల్ అని కూడా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టాపిక్ టైప్ చేద్దాం. సో ఈ విధంగా మీకు ఏం కావాలో టైప్ చేసి జస్ట్ మీరు జనరేట్ అనగానే మీకు వితిన్ సెకండ్స్లో ఆ వీడియో అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదిగోండి, ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్తో ఈ విధంగా వీడియో అనేది జనరేట్ అవ్వడం జరిగింది. సో జస్ట్ మనం ఈ విధంగా ఒక టెక్స్ట్ ఇస్తే ఈ విధంగా వీడియో అనేది జనరేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ఏది కావాలి అన్నా కూడా ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై ఎగ్జాంపుల్. సో ఎవల్యూషన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి ఈ విధంగా ఇవ్వగానే వెంటనే మనకి వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. అంతేకాకుండా మరొక టూల్ ఫ్లిక్కీ. ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, టెక్స్ట్ టు వీడియో. సో ఇక్కడ మనకి ఇదిగోండి, నేను డైలీ యోగాకి సంబంధించినటువంటి బెనిఫిట్స్తో ఒక వీడియో కావాలి అనుకుంటే ఈ విధంగా వీడియోకి సంబంధించినటువంటి ఇమేజెస్, వీడియోస్ అన్నీ కూడా అదే తీసుకుని మనకి వీడియో అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ టు వీడియో ఫ్రీ టూల్స్ ఉన్నాయి, పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మీకు ఇక్కడ మీరు చూడొచ్చు, స్టార్ట్ ఫర్ ఫ్రీ. ఎటువంటి క్రెడిట్ కార్డు లేకుండా మీరు ఈ సైట్స్లో మీరు ఫ్రీ ట్రయల్ చేసేటువంటి అవకాశం కొన్ని సైట్స్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మీకు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే కూడా మనం ఎడిట్ చేసుకోగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏదైతే ఎడిటింగ్ టూల్స్లో ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో మీకు వీడియో ఎడిటింగ్కి సంబంధించినటువంటి మంచి మంచి టూల్స్ కనుక మనం చూసుకుంటే elai.io, అలాగే వీడియో టు టెక్స్ట్ అని కూడా ఒక సైట్ ఉంది. ఈవెన్ మనం క్యాన్వాలో కూడా మనం ఈ విధంగా ఇంటిగ్రేట్ టూల్స్ ద్వారా కూడా చేయగలిగే పాసిబిలిటీ కూడా మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఇన్ వీడియో. సో ఇన్ వీడియో అనే దానిలో కూడా ఇదిగోండి, ఇన్ వీడియో అనే టూల్లో కూడా మనకి ఈ విధంగా మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా వీడియోగా జనరేట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలాన్ మస్క్ ఇన్ స్పేస్ సూట్ అని చెప్పి అడిగితే ఆటోమేటిక్గా ఆ వీడియో ఈ విధంగా రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీకు పికా అనే ఒక టూల్ ద్వారా మనం ఈ విధంగా మనకు ఏదైతే ఊహించుకుంటున్నామో చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా టెక్స్ట్ ద్వారా జనరేట్ చేసినటువంటి ఇవ్వండి, రోబోట్ వాకింగ్ అనగానే ఈ వీడియో జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా బార్బీకి సంబంధించి మీకు ఎటువంటి క్యారెక్టర్తో కావాలి అన్నా కూడా, ఏ వీడియో కావాలి అన్నా కూడా ఈ విధంగా మనం జనరేట్ చేయగలిగేటువంటి అవకాశం అయితే మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ టెక్నాలజీ ఫస్ట్ మీరు అర్థం చేసుకొని దాన్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, దాని ద్వారా మనం ఎటువంటి వీడియోస్ చేయొచ్చు అని కానీ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దీని నుంచి మనం మంచి బెనిఫిట్ అయితే పొందగలిగేటువంటి అవకాశం. అలాగే ఫిల్మోరాలో కూడా మనకి ఈ ఏఐ టెక్స్ట్ టు వీడియో టూల్ కూడా మనకు అందుబాటులో ఉంది. అలాగే స్టీవీ ఏఐలో కావచ్చు, సింథేషియాలో కావచ్చు, అలాగే క్యాప్వింగ్లో కావచ్చు, అలాగే వేవ్.వీడియో. సో ఈ టూల్స్ అన్నింటిలో కూడా మనకి టెక్స్ట్ నుంచి జస్ట్ చాలా సింపుల్గా టెక్స్ట్ నుంచి వీడియో కన్వర్ట్ చేయగలిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టూల్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో టూల్స్ కోసం ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. సార్ మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. అంటే ఇంత ఏఐ నుంచి ఇంత ఉందా బెనిఫిట్స్ అన్న విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్ గురించి పక్కన పెడితే మన పనులు మనం చేసుకునేలాగా, మనం కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేలాగా, డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే స్టూడెంట్స్ వరకు మనం తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరమైన టూల్ అనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా సరే వర్క్షాప్ జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఫస్ట్ అసలు దీని డీటెయిల్స్ ఏముంటాయి, క్లాస్ ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఏమేమి నేర్పిస్తారని అవగాహన కోసం ఒక కాల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎంక్వైరీ కాల్ అయినా వస్తుంటుంది. వాళ్ళకి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటాం, వర్క్షాప్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, మనీ అనేది పక్కన పెడితే అన్నారు. కానీ జనాలందరికీ కూడా అదే కావాలి. అంటే మనీ పక్కన పెట్టడం కానీ వాళ్ళందరికీ మనీ కోసమే, ఈ వీడియో చూసినా మనీ కోసమే, మీకు కాల్ చేసినా మనీ కోసమే. మీరు దాన్ని పక్కన పెట్టమంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ రియాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ చేసి, లేకపోతే బీటెక్ చేసి ఇన్ని సంవత్సరాల ఎడ్యుకేషన్ తర్వాత నేను ఈ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి అంటే అని మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అంటే కేవలం మీకంటూ ఏదైనా స్కిల్ ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంతే తప్ప ఓన్లీ మనం చదివినటువంటి డిగ్రీ వల్లే మనకి మనీ ఏం చేయగలిగే ఆపర్చునిటీ వస్తుందా అంటే, డిగ్రీ ఉన్నంత మాత్రాన మనకి ఎటువంటి ఆపర్చునిటీ ఉండదు. డిగ్రీతో పాటు మీకే స్కిల్ ఉంది అనే దాన్ని బట్టి
విత్ డిగ్రీ ఆర్ వితౌట్ డిగ్రీ నాకు ఒక స్కిల్ ఉంది, బాగా మాట్లాడగలను, దాన్నే నేను కెరీర్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. డ్యాన్స్ బాగా వచ్చు, దాన్నే కెరీర్ ఆపర్చునిటీ. ఏదో ఒక స్కిల్ ఉంటే ఇప్పటి వరకు మనం ఏ విధంగా అయితే జనరల్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఈ ఏఐ టూల్స్లో కూడా ఏంటంటేనండి ఒక్కొక్క టూల్ ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటుంది. అందరూ అన్ని టూల్స్లో ఎక్స్పర్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఆ టూల్ విన్నంత మాత్రం మనం దాని మీద వర్క్ చేసేసి మనీ ఏం చేయలేం. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే అసలు పాసిబిలిటీస్ ఏమున్నాయి, అసలు మీకు ఏఐ టూల్స్కి సంబంధించి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అనే విషయం తెలిస్తే దానిలో మీకేం సెట్ అవుతుందో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మంత్ డిసెంబర్లో మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఆ వర్క్షాప్ ఎలా ఉంటుంది అంటే హౌస్ వైఫ్స్కైనా, స్టూడెంట్స్కైనా, బిజినెస్ పీపుల్కైనా, పార్ట్ టైం మనీ ఏం చేయాలనుకునేటువంటి వాళ్ళకైనా సరే అసలు ఏఐ టూల్ ద్వారా ప్రపంచంలో ఎవరెవరు ఏ విధంగా సంపాదిస్తున్నారు మీకు ఆ ఎగ్జాంపుల్ చూపిస్తా. అలా చేయడానికి ఏ టూల్ ఉపయోగపడుతుందో చూపిస్తా. షూర్ సార్. సో ఈ విధంగా మీకు నేను ఒక 50, 60, 100 ఐడియాస్ చూపించినప్పుడు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓహో ఈ విధంగా ఇలా చేస్తూ ఉన్నారా. మీరు మళ్ళీ కావాలి అనుకుంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు, నిజమా కాదా వెతుక్కోండి, దాని గురించి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఆ విధంగా మీరు చెయ్యాలి అంటే ఆ టూల్ మీద నాలెడ్జ్ రావటం, ప్రాక్టికల్గా కొంచెం ప్రాక్టీస్ చేసి ఉండటం, ఈ రెండేనండి. ఓకే. సో ఈ క్లారిటీ మనం ఈ వర్క్షాప్లో ఇవ్వబోతూ ఉన్నాం. సో ఈ వర్క్షాప్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చేసరికి December 9th, 10th ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఆఫ్లైన్లో December 15, 16th ఈ వర్క్షాప్ జరగబోతూ ఉంది. ఓకే. సో ఈ వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళకి అసలు ఏ మీద మనీ ఏం చేయడం నిజమా కాదా, నిజంగా అయితే ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, దానికి ఏ టూల్ పనికొస్తుంది, మరలా ఆ టూల్కి సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ కూడా ఓకే మనం ఇక్కడ ఈ కోర్సులో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సాయి సార్. ఎందుకు అంటే నేను ఇంకేం చెప్పాలో కూడా తెలియట్లా. ఏ విధంగా సోర్స్ ఉంటుందని మీరే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరన్నట్టుగానే 9th, 10th ఎవరైతే అటెండ్ అవుతారో క్లాసెస్కి సంబంధించి వాళ్ళందరికీ 100 వేస్ అన్నారు. అందులో ఒక్క వే అయినా సరే వాళ్ళు ఫోకస్డ్గా ఎంచుకోగలిగితే కెరీర్ ఆపర్చునిటీ తప్పకుండా అవుతూ ఉంటుంది. చాలామందికి ఇది బెనిఫిట్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.